హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుగైడ్. ఈరోజు ఈ వీడియోలో పాలిటెక్నిక్ తోటి మంచి కెరీర్ అయితే ఉంటుంది అండ్ ఎట్లాంటి కెరీర్ ఉంటుంది, దీంతో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఈ కోర్సు పూర్తి అవ్వగానే అనేది ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాను. సో ఫస్ట్ పాలిసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి, ఏదైనా జనరేట్ కాలేదంటే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ అవ్వండి. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత మీ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దాట్ పేమెంట్, తర్వాత మీ హాల్ టికెట్, అలా అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చారు పేజ్లోనే, అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతోటి పాలిటెక్నిక్తో విద్య ఒక బంగారు బాట అనేసి. సో పాలిటెక్నిక్ అనేది 3 year కోర్స్ ఉంటుంది. 3 years అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కాకుండా నేరుగా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఇది చాలామందికి తెలియదు, సో అందుకోసం అని చెప్తున్నాను. ఇంకొకటి ఈ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది అనమాట. లైక్ మన ఇంజనీరింగ్ చేయాలి అంటే మనం ఇంటర్మీడియట్ 2 years చేసినాక డైరెక్ట్ ఎంసెట్ రాస్తాం కదా, అట్లనే పాలిటెక్నిక్ వాళ్ళకి ఈసెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈసెట్ తోటి వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని కొన్ని అడ్మిషన్స్ అయితే బీటెక్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, గవర్నమెంట్ కాలేజెస్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ గవర్నమెంట్ కాలేజెస్లలో మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్, నెక్స్ట్ మెకానికల్, ప్యాకేజింగ్, మెటలర్జీ. ఈ ప్యాకేజింగ్ అండ్ మెటలర్జీలో చాలా తక్కువ మందికి దీని మీద అవేర్నెస్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ చేసుకోరు అసలు ప్యాకేజింగ్ కానివ్వండి, మెటలర్జీ కానివ్వండి. బట్ ఇందులో కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయంటే, ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి, డిజైనింగ్, రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్, ఎయిర్ లైసెన్స్, మెట్రోలో కానివ్వండి, రవాణా శాఖ, అండ్ ఆర్టీసీలో, ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్, వీటన్నిట్లలో ఎలక్ట్రికల్ వాళ్ళకైతే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ చాలామంది, అంటే నేను బీటెక్ చేసినప్పుడు అయితే ఎలక్ట్రికల్ చేశాను నేను. సో చేసినప్పుడు ఓకే, ఎలక్ట్రికల్లో, ట్రాన్స్కోలో, జెన్కోలో ఉంటాయనే ఇంటెన్షన్తో చేశాను. బట్ డిప్లొమా తోటి కూడా సబ్ ఇంజనీరింగ్కి డిప్లొమా వాళ్ళనే ప్రిఫర్ చేస్తారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. సో డిప్లొమా చేసి, ఎలక్ట్రికల్ అనే కాదు ఏదైనా కోర్సు డిప్లొమాతో కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఏఈ కానివ్వండి అట్లాంటి వాటిలో, అంటే డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ సబ్ ఇంజనీర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే డిప్లొమా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ కార్పొరేషన్ కంపెనీస్లలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకొకటి, డిప్లొమా వాళ్ళు కొంచెం సబ్జెక్ట్గా బీటెక్లో నేర్చుకునే సబ్జెక్ట్ వాళ్ళు డిప్లొమాలో నేర్చుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ప్యూర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అట్లనే ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజెస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ కాలేజెస్ని, అంటే గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ కానీ ఏవైనా కూడా టాప్ కాలేజెస్ ప్రిఫర్ చేసుకొని మంచి కోర్సెస్ని చూస్ చేసుకోండి. ఒక లాంగ్ టైం కెరీర్ ఉండాలి అనేటట్టుగా చూసుకోండి. అండ్ నెక్స్ట్, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇట్లా చేసిన వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ ఆపర్చునిటీస్ కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో 100 rupees లేట్ ఫీ తోటి మనకి April 22 వరకు దీనికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంకా కొంచెం ఎక్కువ లేట్ ఫీ, అంటే 300 rupees తోటి అయితే మనకి April 23 వరకు కూడా డేట్ అయితే ఉంది. పాలిసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 13th May ఉంటుంది. సో ఎస్బిటెట్లో అయితే ఇది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో కోర్సు డీటెయిల్స్ కానివ్వండి, డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ వర్సెస్ కట్ ఆఫ్ కావాలనుకుంటే తన్యా టుగైడ్లో చూడండి, ప్రీవియస్ ఇయర్ అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఇక్కడ చూడండి, 2024లో ఉన్న ఓల్డ్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టిన. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ కండి. 10th తర్వాత డిప్లొమా ఈజ్ ఏ బెస్ట్ చాయిస్ అండ్ మంచి ఆపర్చునిటీ కూడా చేయండి. ఇంటర్మీడియట్ అందరూ చేస్తూ ఉంటారు, డిప్లొమాకి కూడా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మంచి క్రేజే ఉంది. సో డిప్లొమా తోటి కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఏదైనా కూడా మనం కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏవైనా కూడా బాగానే ఉంటుంది. సో అందుకని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీరు ఇదే కాకుండా ఉద్యోగం చేసే వారికి పార్ట్ టైం పద్ధతిలో ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా ఉంది కదా ఇప్పుడు మనకి. సో అట్లా కూడా మీరు ఒక మంచి ఆపర్చునిటీని మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా అమౌంట్ గురించి కూడా మీరు ఇదే వెబ్సైట్లో ఉంటుంది. సో జస్ట్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్. నేనైతే ప్రజెంట్ దీంతో మంచి ఆపర్చునిటీ ఉంది. ఎవరైనా చేయలేదు డిప్లొమా ఎందుకు అని అనుకునే వాళ్ళు చేసి చూడండి, బాగుంటుంది. మనకి ఇప్పుడు ఐటీఐ ఎట్లయితే ఉందో అట్లనే అనమాట. ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, ఒకసారి ప్రాక్టీస్ కూడా చేసుకోండి. సో ఇది మీకు ఇంకా